బెస్ట్ మోరల్ స్టోరీస్. కమలాపురం అనే ఊర్లో రాములు రమణమ్మ అనే భార్యాభర్తలు జీవిస్తూ ఉంటారు. అలాగే రాములు తల్లి కూడా వారితో పాటే జీవిస్తూ ఉంటుంది. రాములు పేదవాడు, కాని తెలివైనవాడు. కట్టెలు కొట్టుకుని వ్యాపారం సాగిస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. తెలివితేటల్లో రాముల్ని మించినవాడు ఆ గ్రామంలోనే లేడు. మరో కట్టెలు కొట్టి అమ్మి వ్యాపారం చేసే సోమయ్యకి అది అస్సలు నచ్చదు. ఎలాగైనా రాములు కన్నా తనే తెలివిగలవాడు అనిపించుకోవాలని సోమయ్య ఆరాటపడుతూ ఉంటాడు. ఒకరోజు రాములు, రమణమ్మా, ఏమే రమణమ్మా, ఎక్కడున్నావు? ఏందయ్యా పొద్దుగాల ఒకటే కేకలు పెడతా ఉండావు? రోజు ఏమన్నా కొత్త ఏమిటే నీకు? ఇంత బువ్వ పెడితే కట్టెలు కొట్టడానికి అడవికెళ్లాలని తెలుసు కదా. అదేందయ్యా, రోజు కూసింత ఎండబడ్డ తర్వాతనే కదా వెళ్తావు. ఇయాలేంది పొద్దుగాలనే బయలుదేరతా అంటుండావు? మొన్నటిదాకా ఎండాకాలం కాబట్టి సాయంత్రం వేళైనా సరే పొద్దెక్కువగా ఉంటుంది కాబట్టి అలా వెళ్ళాను. కాని ఇప్పుడు వానాకాలం మొదలైంది. ఎప్పుడు వాన పడతాదో తెలీదు. అందుకని ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా కట్టెలు కొట్టుకుని సంతకెళ్ళి అమ్మేసి రావచ్చు కదా. అందుకే తొందరగా బువ్వ పెడితే అడవికెళ్ళి కట్టెలు కొట్టుకొని వస్తాను. అట్టాగే ఉండు, ఇంత సర్దిబువ్వ పెడతాను, తినిపోదుగాని. అవునరా రాములు, బయట బాగా మబ్బు పట్టేసుంది. ఈ సమయంలో నువ్వు కట్టెలు కొట్టడానికి అడవికెళ్లాలంటావా? అంది రాముల్ తల్లి. అట్టాగంటే ఎట్టాగమ్మా, మనం తిని కూర్చునే బతుకులు కాదు కదా. ఏవో 4 కట్టెలు అమ్మితే గాని 5 వేళ్ళు నోట్లోకి పోవు. బయట ప్రపంచకం ఎట్టా ఉంది? ప్రతి వ్యాపారంలోనూ పోటీ పెరిగిపోతూనే ఉంది. అట్లాంటిది కాలాలకు భయపడి ఇంట్లో కూర్చుంటాము అంటే జీవనం సాగదు కదా. అది నిజమేలేరా. మనదేమైనా జమీందారీ కుటుంబమా? ఎండలు వానలు అని చూసుకోడానికి. సరే సరే, తొందరగా బువ్వ తిని జాగ్రత్తగా వెళ్ళిరా. రాములు రమణమ్మ పెట్టిన సద్ది బువ్వ తిని కట్టెలు కొట్టడానికి అడవికి బయలుదేరతాడు. వెళ్తున్న దారిలో సోమయ్య అతనికి ఎదురై, ఏరా రాములు, చెప్పా పెట్టకుండా అప్పుడే బయలుదేరావా? కనీసం పిలవను కూడా పిలవడం లేదు. నిన్ను పిలవాలా సోమయ్య? ఎప్పుడు నేను బయటకొస్తానా అని కాపలా కాసుకొని కూర్చుంటావు కదా. మళ్ళీ ప్రత్యేకంగా పిలిచేదే ఉంది. నీకు పరాసకాలు ఎక్కువైనాయిరా. ఏదో ఎదురుగా ఉంటాం కదా. ఇద్దరము ఒకటే వ్యాపారం చేస్తూ ఉంటాం కదా. అందుకని ఇద్దరం కలిసెళ్ళి కలిసి వద్దామని అలా నీకోసం ఎదురు చూస్తూ ఉంటానంతే. సరే సరేలే, నువ్వు చెప్పింది నేను నమ్మాలి, అంతే కదా. అడవిలో నీ కట్టెలు కొట్టే చోటు నాకు తెలిసినంతగా తెలీదు. నాతో వస్తే నీకెక్కువ కట్టెలు దొరుకుతాయనే కదా నువ్వు నా కోసం ఎదురు చూస్తూ ఉంటావు. సరే, ఇంతకీ వస్తున్నావా లేదా? గొడ్డలి పట్టుకుని రెడీగా ఉంటే ఇంకా వస్తున్నావా అని అడుగుతావేంట్రా? పద పోదాం. అది సరిగాని వర్షం పడేలా ఉంది. ఏదైనా రగ్గు తెచ్చుకో. అవునవును, నువ్వు వాతావరణ శాఖలో పనిచేసేవాడివి. నువ్వు వర్షం వస్తుంది అనగానే పడ్డానికి. నాకు అంతో ఎంతో తెలివుందిలే. ఇప్పుడేం వర్షం పడదు గాని పద, కట్టెలు కొట్టుకొనొద్దాం. ఇద్దరూ కలిసి అడవికి వెళ్తారు. అడవికి వెళ్లిన కొద్దిసేపటికి ఆకాశం మొత్తం నల్లటి మబ్బులతో నిండిపోయింది. ఏ క్షణంలో అయినా వర్షం పడొచ్చు. త్వరగా కట్టెలు కొట్టుకుని వెళ్ళిపోవాలి. నువ్వు చెబితే నేను వినిపించుకోలేదు. నిజంగానే మబ్బులు కమ్మేశాయి. సరే కానివ్వు, త్వరగా కట్టెలు కొట్టేద్దాం. రాములు సోమయ్య కట్టెలు కొట్టి వెళ్లడానికి సిద్ధంగా ఉండగా ఇంతలో వాన మొదలవుతుంది. అమ్మో, పెద్ద వానే వచ్చేలా ఉంది. ఇప్పుడు ఈ కట్టెలు ఇంటికి తీసుకెళ్లే లోపే తడిచి ముద్దయిపోతాయి. కాబట్టి ఎటువంటి ఉపయోగం ఉండదు. అందుకని పద ఇంటికి వెళ్ళిపోదాం. ఇంత కష్టపడి కొట్టిన కట్టెల్ని వదిలేసి వెళ్ళిపోదామా? ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి కదా. నేను కష్టపడి కొట్టిన కట్టెల్ని వదిలేసి రాలేను. అదే కాక వర్షానికి అందరిళ్లల్లో కట్టెలు తడిచిపోయి ఉంటాయి. అలాంటప్పుడు ప్రతి ఒక్కళ్ళకి వంట చేయడానికి కట్టెలు అవసరం పడతాయి. సరే, నువ్వింటికెళ్ళు. నేను వీటిని ఏదో ఒకటి చేస్తాను. నీకేవైనా పిచ్చా రాములు? ఒకవైపు వర్షం మొదలయ్యేలా ఉంటే కట్టెలు తడవకుండా జాగ్రత్త చేయాలి అంటావేంటి? నువ్వు తెలివిగలవాడివి అనిపించుకునే పరమ మూర్ఖుడివి. సరేలే, నీతో నాకెందుకు, నా దారిన నేను వెళ్ళిపోతున్నా అని సోమయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాని రాములు మాత్రం అక్కడే ఉండి ఆలోచిస్తూ
అటూ ఇటూ తిరిగి చూడగా అరే, ఇక్కడ ఇంత పెద్ద బండరాయి ఉంది కదా, దీని కింద కట్టెలన్నిటినీ దాచేసి చెట్టు పొదలన్నిటినీ అడ్డుపెట్టి ఈ రగ్గు కప్పాను అనుకో, ఇక కట్టెలు తడవు. మరుసటి రోజు వచ్చి తీసుకుంటే సరిపోతుంది అని కొట్టిన కట్టెలన్నిటినీ తీసుకొని బండరాయి కింద దాచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు వచ్చి ఆ కట్టెలు తీసుకుందామనుకుంటే ఆ రోజు కూడా వాన ఆగకుండా పడుతుంది. ఒక రోజు తర్వాత వర్షం ఆగిపోతుంది. అడవికి వచ్చి తడవకుండా దాచిన కట్టెల్ని మోపులుగా కట్టి తీసుకెళ్లి సంతలో అమ్మకం పెడతాడు. అక్కడికొచ్చిన ఆ ఊరి పెద్ద, ఎన్ని చోట్ల తిరిగినా ఎండు కట్టెలు దొరకడం లేదే. నిన్నట్నుంచి ఊర్లో ఒక్క పొయ్యి కూడా వెలగలేదు. ఊరి పెద్దనయ్యుండి ఊరందర్నీ పిలిచి వచ్చిన వారికి ఒక పూట భోజనం పెట్టకపోతే ఇక నేను ఊరి పెద్దగా ఉండి ఉపయోగం లేదు. కాని ఎంత వెతికినా ఎండిన కట్టెలు దొరకడం లేదే. ఇదిగో చూడండి, ఇక్కడ ఎవరి దగ్గరైనా ఎండిన కట్టెలున్నాయా? దయచేసి ఊరికి సహాయం చేయండి. మీకెన్ని వరహాలు కావాలన్నా ఇస్తాను అని ఊరి పెద్ద గట్టిగా కేకలు వేసి అందర్నీ అడుగుతాడు. అయ్యా పెద్దయ్య గారు, నా దగ్గర పూర్తిగా ఎండిన కట్టెలున్నాయి. మీరొచ్చి తీసుకోవచ్చు. అవునా రాములు, 2 రోజుల నుంచి కుండపోత వర్షం కురుస్తూ ఉంటే నీ దగ్గర మాత్రం ఎండిన కట్టెలు ఎలా వచ్చాయి? వర్షం మొదలవ్వక ముందే నేను వాటిని జాగ్రత్త చేశానయ్యా. చాలా మంచి పని చేశావురా. అంత వర్షంలో కట్టెలు తడవకుండా దాచావు అంటే నువ్వు మామూలు తెలివైన వాడివి కాదురా. నీ తెలివిని మెచ్చుకొని తీరాల్సింది. ఇదిగో ఈ 100 వరహాలు ఉంచుకో, కట్టెలన్నీ నాకిచ్చేయి. అయ్యా, మీరెంత డబ్బిచ్చినా కట్టెలన్నీ మీ ఒక్కరికే అమ్మలేనయ్యా. అదేమిట్రా, 100 వరహాలు ఇస్తాను అంటే కట్టెలను అమ్మను అంటావేంటి? అయ్యా, ఉన్న కట్టెలన్నీ మీ ఒక్కరికే ఇచ్చేస్తే ఊళ్ళో వాళ్ళందరికీ ఇబ్బందవుతుంది కదయ్యా. అసలే నిన్నంతా కూడా ఎండు కట్టెలు దొరక్క జనాలు చాలా ఇబ్బంది పడ్డారు. అలాంటిది డబ్బు కాసుపడి మీకే మొత్తం కట్టెలమ్మడం న్యాయం కాదు కదయ్యా. రే రాములు, నువ్వు తెలివైన వాడివే కాదురా, చాలా మంచివాడివి కూడా. నేను కూడా ఇవన్నీ నా కోసమే అడగడం లేదురా. నిన్నంతా ఊరి వాళ్ళందరూ పస్తులు ఉన్నారు కాబట్టి ఊరి పెద్దగా ఈరోజు అందరికీ భోజనాలు పెట్టాలి అని కట్టెల కోసం ఇలా సంతకొచ్చాన్రా. అసలు విషయం తెలియక అపార్థం చేసుకున్నానయ్యా, నన్ను క్షమించండి. ఇందులో అపార్థమేముందిలేరా. నువ్వు ఊరికి మంచి చెయ్యాలి అనుకున్నావు, నేను ఊరికి మంచి చెయ్యాలి అనుకున్నాను, అంతే కదా. సరే, ఈ 100 వరహాలు తీసుకుని ఆ కట్టెల మోపులన్నీ మా ఇంటికి పంపించు. భలేవారయ్యా, ఊరందరికీ కడుపు నింపడానికి మీరు సహాయం చేస్తుంటే మీ దగ్గర డబ్బు తీసుకోవడమా? పేదవాణ్ణి కాని మీలాగా 10 మందికి భోజనం పెట్టగలిగేవాణ్ణి కాదు. కనీసం నన్నీ సహాయమైనా చెయ్యనివ్వండి. మీరొక్క మాట కూడా మాట్లాడకుండా ఈ కట్టెలన్నిటినీ ఉచితంగా తీసుకువెళ్ళండి. కాని నీ జీవనాధారమే ఇది కదరా. అలాంటిది ఉచితంగా ఇస్తే నీ ఇల్లెలా గడుస్తుంది? దాందేముందిలేండయ్యా, ఒకరోజు ఊరికి కట్టెలిచ్చినంత మాత్రాన నష్టపోయేది ఏమీ లేదు. అయినా నేను ఎదురు డబ్బు ఇవ్వడం లేదు కదా. ఆ అడవి తల్లిచ్చిన కట్టెల్నే మీకిస్తున్నాను. ఇందులో నేను నష్టపోవడానికి ఏముంది? అట్టా చూసుకున్నా ఇవాళ మీరు ఊరందరికీ భోజనం పెడుతున్నారు. మేం కూడా అక్కడికే వచ్చి తింటాం. నీ మంచి మనసుకి, నీ తెలివితేటలకి నీకంతా మంచే జరుగుతుంది రాములు. సరే, అందర్నీ తీసుకొని ఈరోజు భోజనానికొచ్చేయ్. నేను వెళ్తానింకా అని చెప్పి ఊరి పెద్ద అక్కడ్నించి వెళ్ళిపోతాడు. ఈ మాటలన్నీ పక్కనే నిల్చొని విన్న సోమయ్య ఇలా అంటాడు. రే రాములు, నిన్నెప్పుడూ అన్రాని మాటలంటూ బాధ పెట్టేవాణ్ణి. అయినా నువ్వెప్పుడూ నన్ను దూరం పెట్టలేదు. తెలివితేటల్లో నీతో పోటీ పడాలి అనుకునేవాణ్ణి. కానీ ఈరోజు అది తప్పని అర్థం చేసుకున్నాను. ఏమిట్రా ఇది? ఏమైంది నీకు? ఇవాళ చాలా వింతగా మాట్లాడుతున్నావు. ఉన్నదే కదరా మాట్లాడుతున్నాను. అంతెందుకు, నిన్నటి సంఘటనే తీసుకుందాం. వర్షం వచ్చేలా ఉంది, తీసుకెళ్లినా తడిసిపోతాయనుకుని కట్టెల్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాను. కాని నువ్వు మాత్రం వాటిని భద్రంగా తడవకుండా దాచి తీసుకొచ్చి ఈరోజు ఊరికి ఉపయోగపడేలాగా వాటిని దానం చేశావు. ఇక్కడే అర్థమవుతోంది కదా నువ్వెంత తెలివిగలవాడివో.
నేనెంత తెలివి తక్కువ వాణ్ణో అని. ఇన్నాళ్ళు అందరూ పొగుడుతుంటే కుళ్ళుకున్నాను కాని నాకు నీతో సమానమైన తెలివితేటలు లేవని తెలుసుకుని ఈ రోజు నిన్ను పొగడకుండా ఉండలేకపోతున్నాను. సరే సరే, ఇక ఆపరా, చాలించు. నీ పొగడ్తలకి కడుపు నిండిపోయిందనుకో. పెద్దయ్య గారింటికెళ్ళి భోజనం చేయలేను. అయినా స్నేహానికి గొప్పలే ఉందిరా. పోటాపోటీ ఉంటేనే కదా మజా వస్తుంది. భలే వాడివిరా నువ్వు. వ్యాపారంలో అయినా జీవితంలో అయినా నేనెప్పటికీ నీకు పోటీ కాను. రే, మళ్ళీ వర్షం పడేలా ఉంది. సరే పద, ఈ కట్టెలన్నిటినీ తీసుకెళ్ళి పెద్దయ్యకు సాయం చేసి అలాగే భోజనం చేసొద్దాం. అట్టాగే మా ఇంట్లో వాళ్ళని మీ ఇంట్లో వాళ్ళని అందర్నీ అక్కడికే రమ్మని చెప్దాం. అలా రాములు తన తెలివితేటలతో వర్షంలో కట్టెలు తడవకుండా దాచి ఉంచి ఊరందరికీ కడుపు నిండా భోజనం దొరికేలా చేసినందుకు అందరూ అతని మంచి మనసుని మెచ్చుకొని ఆశీర్వదిస్తారు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, ప్రకృతి వైపరీత్యాలు లేదా కష్టాలు వచ్చినప్పుడు ధైర్యం కోల్పోకుండా ముందు చూపుతో ఆలోచిస్తే ఆ కష్టాన్ని కూడా మనకనుకూలంగా మార్చుకోవచ్చు. ఒక గ్రామంలో ఒక పెంకుటిల్లు ఉండేది. ఆ ఇంటి ముందు విశాలమైన అరుగుంది. చుట్టూ కొబ్బరి చెట్లు, వేప చెట్లు ఉన్నాయి. రామయ్య అరుగు మీద కూర్చొని తన పాత పంచెకు పడిన చిరుగును దారంతో కుడుతూ ఉంటాడు. ఇంట్లోపల నుండి సీతమ్మ నుదుటిన చెమట తుడుచుకుంటూ బయటకొస్తుంది. ఏమండి, వింటున్నారా? వంటగదిలో ఉప్పు డబ్బా ఖాళీ అయిపోయిందండి. కాస్త వీధి చివర ఉన్న కోమటి సుబ్బయ్య దుకాణానికి వెళ్ళి ఉప్పు పొట్లం తీసుకొస్తారా? అన్నంలోకి ఉప్పు లేకపోతే ముద్ద గొంతు దిగదు కదా. ఏంటి, అప్పుడే అయిపోయిందా? పోయిన దసరా పండక్కే కదా పావుసేరు ఉప్పు తెచ్చాను. 6 నెలలు కూడా రాలేదే. పప్పుల్లో కూరల్లో దోసడేసి గుమ్మరిస్తున్నావా ఏంటి? ఉప్పెక్కువ తింటే ఒంట్లో నీరు చేరి రోగాలొస్తాయే పిచ్చి మొహమా. 2 రోజులు ఉప్పు లేకుండా చప్పిడి కొడు తినలేవా? పోయిన దసరాకి తెచ్చిన పావుసేరుప్పు ఇప్పటి వరకు వస్తుందా అండి? నేను పొదుపుగా వాడబట్టే ఇన్నాళ్ళొచ్చింది. నిన్నటితో అది కూడా అయిపోయింది. కారం పసుపు కూడా అడుగంటాయి. నూనె డబ్బా సంగతి సరే సరే. ముక్కున పడితే ప్రాణం లేచి వచ్చేటట్టు ఒక్క చుక్క నూనె లేదింట్లో. వట్టి నీళ్లతో కూరలెలా వండనండి? నీకెప్పుడు ఖర్చుల గొడవే సీత. నూనె ఎక్కువైతే ఆయుర్దాయం తక్కువవుతుందని ఆయుర్వేద పండితులు ఘోషిస్తున్నారు. నిన్ననే కదా ఒక పావలా ఇచ్చి పచ్చళ్ళలోకి తాలింపు వేయమని చెప్పాను. అప్పుడే అయిపోయిందా? అప్పుడే ఊరి పొలిమేర నుండి దుమ్ము రేపుకుంటూ 2 ఎడ్ల బండ్లు వచ్చి రామయ్య ఇంటి ముందు ఆగుతాయి. రామయ్య అటు చూస్తాడు. బండ్లలో నుండి వెంకటేశం, సుబ్బారావు, లక్ష్మి, పార్వతి నవ్వుతూ దిగుతారు. వారి చేతుల్లో బట్టల సంచులు, బుట్టలు ఉన్నాయి. రామయ్యకు వారిని చూసి గుండె ఆగినంత పనవుతుంది. రామయ్య తనలో తాను గొణుక్కుంటూ, అరేరే, వీళ్ళేంటి గాలివాన్లా వచ్చిపడ్డారు? ఇప్పుడు వీళ్లకు పానకాలు, మజ్జిగలు, పూటకోరకం భోజనాలు. నా కొంప మునిగిందే. వీళ్ళని ఎలాగైనా త్వరగా పంపించేయాలి. బావా, రామయ్య, బావున్నావా? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. ఏంటి అలా దిగ్భ్రాంతికి గురై చూస్తున్నావు? మమ్మల్ని గుర్తుపట్టలేదా ఏంటి? పట్నంలో ఉండి మరీ మారిపోయావా? ఆ గుర్తుపట్టకపోవడమేంటి బావా? వెంకటేశం, సుబ్బారావు బావలు కదూ. ఎలా ఉన్నారంతా? ఎక్కడికెలా దారి తప్పారు? మీ ఊళ్ళో పొలాల పనులు పూర్తయ్యాయా? సుబ్బారావు చమత్కారంగా, దారెందుకు తప్పుతాం రామయ్య? మా ఊళ్ళో పనులు కాస్త తీరికయ్యాయి. వానలు పడి చెరువులు నిండాయి. సరే, పనులెలాగూ లేవు కదా, మా చెల్లెలు సీతమ్మను నిన్ను చూసిపోదామని ఇలా బయలుదేరాం. నిన్న ఉదయం బయలుదేరితే ఈ ఎడ్ల బండి మీద ఈ పాటికి ఇక్కడికి చేరుకున్నాం. అన్నా, వదినా, రండి. ఎంత సంతోషంగా ఉందో మీరు రావడం. 7 ఏళ్లయింది మనమంతా ఇలా కలుసుకొని. లక్ష్మి సీతమ్మను ఆప్యాయంగా పలకరిస్తూ, ఎలా ఉన్నావే సీత? ఎన్నాళ్లయింది నిన్ను చూసి. మనిషివి సగం అయిపోయావు. అవును సీత, సరిగ్గా తింటున్నావా లేదా? మీ ఆయనేమైనా పస్తులు పెడుతున్నాడా ఏంటి? నీ ముఖంలో కళే లేదు. అదేం లేదక్కా. తనకిప్పుడే తిండి కాస్త తగ్గించమని చెప్తున్నా. ఆరోగ్యం ముఖ్యం కదా. అయినా మీరొస్తారని ముందే కబురు చేయలేదే.
ఎన్ని రోజులుంటారు? ఊళ్ళో ఏదైనా ముఖ్యమైన పని మీద వచ్చారా? వెంకటేశం రామయ్య పిసినార్తనం తెలిసి, పనే ఉంటుంది బావా. ఒక వారం రోజులు ఇక్కడే ఉండి ప్రశాంతంగా గడుపుదామని వచ్చాం. నీ ఆతిథ్యం చూసి చాలా కాలమైంది కదా. పాత ముచ్చట్లన్నీ మాట్లాడుకుంటూ వారం రోజులు గడుపుతాం. వ- 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 వారం రోజులా? సంతోషం, సంతోషమే. వారం రోజులెందుకన్నయ్యా? ఈ నెల రోజులు ఇక్కడే ఉండండి. ఏవండి, అన్నయ్యకి వదినలకి ఎండలో ప్రయాణం చేసి దాహం వేస్తూ ఉంటుంది. నేను లోపలికెళ్ళి ఇత్తడి లోటాలతో మజ్జిగ తీసుకొస్తాను. ఆ, మజ్జిగెందుకులే సీత. వానాకాలం కదా, గొంతు పట్టుకుంటుంది, జలుబు చేస్తుంది. కుండలో మంచినీళ్లున్నాయి కదా, అవే ఇవ్వు. ఉమ్, ఏవండి, వచ్చిన చుట్టాలకి ఒట్టి నీళ్ళిస్తారా? అది మన ఇంటా వంట లేదు. ఇంట్లో ఉన్న మజ్జిగ నేను తీసుకొచ్చి వీళ్ళకిస్తాను, మీరు ఊరుకోండి అని చెప్పి సీతమ్మ లోపలికి వెళ్ళిపోతుంది. రామయ్య ముఖం మాడిపోతుంది. వచ్చిన వాళ్ళు వారం రోజులు ఉంటావండంతో అతని మనసులో ఖర్చుల లెక్కలు మొదలవుతాయి. ఏంట్రామయ్యా, ఇల్లేవైనా బాగు చేయిస్తున్నావా? గోడలన్నీ నెర్రలిచ్చాయి, పైన పెంకులు కదులుతున్నాయి. వానొస్తే ఇల్లంతా కురిసేలా ఉందే. హ్మ్, ఇల్లు బాగు చేయించడం అంటే మాట్లా బావా? బోలెడు ఖర్చు. సున్నం వేయించాలన్నా వందలు అడుగుతున్నారు కూలీలు. మేమా ఉన్నదిద్దరం ముసలివాళ్లం. ఈ పాటి ఇల్లు చాల్దా? ప్రాణం పోయే నాటికి ఈ మట్టి గోడలు కూలిపోతే సరి. వృథా ఖర్చులెందుకు? అవును రామయ్య, నువ్వు చెప్పింది 100కు 100 పాళ్ళు నిజమేలే. అనవసరమైన ఖర్చులెందుకు? అయినా మీ ఇంట్లో ఒక పెద్ద రహస్యం దాగుందని చుట్టుపక్కల ఊళ్ళల్లో ఒకటే మాటలు వినిపిస్తున్నాయి. ఆ రహస్యం తెలిసే నువ్విల్లు బాగు చేయించడం లేదని అందరూ అనుకుంటున్నారు. రహస్యమా? నా ఇంట్లోనా? ఏంటది బావా? నాకు తెలియని రహస్యం జనాలకెలా తెలిసింది? సుబ్బారావు గొంతు తగ్గించి నటిస్తూ, ఏముంది రామయ్య, మీ తాతల కాలం నాటి ఒక పెద్ద గుప్త నిధి మీ ఇంటి పెరట్లోనో ఈ పునాదుల్లోనో ఎక్కడో పూడ్చిపెట్టి ఉందట. ఆ గుప్త నిధి కోసమే నువ్విల్లు పడగొట్టి కొత్తది కట్టట్లేదని జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. ఆ నిధి దొరికితే నువ్వీ ఊరికే మహారాజు అవుతావట. రామయ్య నోరు వెళ్ళబెట్టి, గుప్త నిధా? నాకు తెలియకుండా నా ఇంట్లో నిధి ఉందా? ఎవరు చెప్పారు మీకు? ఆ నిధిలో ఏముందట? మా ఊళ్ళో ముసలివాళ్ళు అనుకుంటున్నారన్నా. మీ తాతగారు ఆ రోజుల్లో జమీందార్ల దగ్గర దీవాన్గా చేసేవారు కదా. ఆ కాలంలో ఆయన సంపాదించిన బంగారు నాణేలు, నవరత్నాలు, వెండి కడ్డీలు అన్నీ ఒక పెద్ద రాగి బిందెలో పెట్టి ఎవ్వరికీ తెలియకుండా ఈ ఇంటి పునాదుల్లోనే ఎక్కడో దాచారట. ఆ రాగి బిందె బరువు ఒక మనిషి ఎత్తలేనంత ఉంటుందట. రామయ్య ఆశగా లొట్టలు వేస్తూ, "ఉమ్, రాగి బిందెడు బంగారమా? అరేరే, ఈ విషయం నాకిన్నాళ్ళు తెలియనేలేదే. మా నాన్నగారు కూడా ఏనాడు ఈ మాట చెప్పలేదు." ఎక్కడుందో తెలిస్తే బావుండు. నేనిప్పుడే గడ్డపారి తీసుకెళ్లి పెరట్లో పునాదుల దగ్గర తవ్వడం మొదలు పెడతాను. కూలీలు 100 అడిగినా సరే తవ్వించేస్తాను. వెంకటేశం నవ్వుతూ అతన్నాపుతూ, ఆగు బావా, అంత తొందరపడకు. ఆ నిధి అంత తేలిగ్గా దొరకదు. అది రక్షక భటులు కాపలా కాస్తున్న నిధి కాదు, దేవతలు కాపలా కాస్తున్న నిధి. దానికి ఒక కఠినమైన శాపం ఉందట. శాపమా? ఏంటది బాబా? ప్రాణాలకేమైనా ముప్పుంటుందా? ప్రాణాలకు కాదు రామయ్య. ఆ నిధిని ఎవరైతే బయటికి తీయాలనుకుంటారో వారు ముందుగా తమ ఇంటికొచ్చిన అతిథులకు బంధువులకు ఏ లోటు లేకుండా మహాద్భుతమైన ఆతిథ్యం ఇవ్వాల్ట. అతిథులు సంతోషించి మనసారా దీవిస్తేనే ఆ నిధి ఎక్కడుందో కల్లోకొచ్చి చెప్తారట ఆ దేవతలు. ఆ వచ్చిన చుట్టాలకి ఏమాత్రం లోటు చేసినా ఆ రాగి బిందెలోని బంగారమంతా క్షణాల్లో నల్లటి బొగ్గు కింద మారిపోతుందట. ఇదంతా ఆ కాలంలో ఒక సాధువు పెట్టిన శాపమట. రామయ్య అయోమయంగా తలగొక్కుంటూ, అ- అతిథుల్ని సంతోషపెట్టాలా? అంటే ఇంటికొచ్చిన వాళ్లకు షడ్రుచోపేతమైన భోజనాలు పెట్టాలా? ఖర్చుతో కూడుకున్న పనే ఇది. అంతే కదా రామయ్య. అతిథి దేవోభవ అన్నారు పెద్దలు. వాళ్లను తృప్తిపరిస్తే సాక్షాత్తు దేవతలు తృప్తిపడినట్టే కదా. వాళ్ళు తృప్తిపడితేనే
ఆ నిధి నీకు దక్కుతుంది. లేకపోతే ఆ బొగ్గులతో నువ్వు పొయ్యి వెలిగించుకోవాల్సిందే. మాకా నిధి మీద ఏమాత్రం ఆశ లేదులే బావా. మేమేదో వారం రోజులుండి వెళ్ళిపోతాం. ఆ తర్వాత ఎప్పుడైనా నువ్వెవరికైనా గొప్ప విందులు చేసి ఆ నిధిని సొంతం చేసుకో. మాకు మాత్రం పచ్చడి మెతుకులు పెట్టినా పండగే. అది విన్నాక రామయ్య మనసులో పెద్ద పోరాటం మొదలవుతుంది. ఒకవైపు ఒక పూట భోజనానికి పైసా ఖర్చు చేయలేని పిసినార్తనం, మరోవైపు ఏకంగా బిందెడు బంగారం తన సొంతమవుతుందన్న ఆశ. ఈ వారం రోజులు వీళ్ళ కాస్త కడుపు నిండా భోజనం పెడితే బిందెడు బంగారం నాకే కదా దక్కుతుంది. వారం రోజులు తిండికి మహా అయితే ఒక 10 రూపాయలు ఖర్చవుతుంది. పోనీలే, ఒక వారం రోజులు ఖర్చుకి వెనకాడకూడదు. అని దృఢంగా నిర్ణయించుకుంటాడు. ఆ, ఏంటి బావా మరీ అలా అంటావు? మీరు నాకు పరాయి వాళ్ళ? 7 ఏళ్ల తర్వాత నా ఇంటికి మీరు రావడం నా పూర్వజన్మ సుకృతం. పచ్చడి మెతుకులు ఎందుకు పెడతాను? సీతా, ఓ సీతా, ఇట్రా. అప్పుడు సీతమ్మ ఇత్తడి చెంబులతో మజ్జిగ తీసుకొస్తుంది. ఏంటండి, ఎందుకలా కేకలేస్తున్నారు? అన్నయ్య, వదినా, ఇదిగోండి మజ్జిగ తీసుకోండి. మజ్జిగ తర్వాత తాగుతారులే సీతా, ముందు నా మాట విను. బావగారు అక్కయ్యలు ఎన్నాళ్లకో మన పల్లెటూరుకొచ్చారు. ఈ వారం రోజులు వాళ్ళకే లోటు ఉండకూడదు. రేపొద్దున్నే నేను పక్కూరి సంతకెళ్ళి వంకాయలు, బెండకాయలు, ఆనపకాయ, కందిపప్పు, నెయ్యి, బెల్లం, కొత్త బియ్యం అన్నీ తీసుకొస్తాను. మధ్యాహ్నం కొత్త ఆవకాయ వేసి మునక్కాడల పులుసు, నేతిలో వేయించిన అప్పడాలతో విందు భోజనం పెట్టాలి. సాయంత్రం వేడివేడి పెసరగారెలుండాలి. సీతమ్మ ఆశ్చర్యంతో కళ్ళు తేలేసి చూస్తూ, ఏవండి, మీరేనా మాట్లాడుతుంది? నా చెవులు సరిగ్గానే వింటున్నాయా? నిన్నటిదాకా పప్పులో ఉప్పు వేయొద్దన్నవారు ఏకంగా గారెలు, నెయ్యి, అప్పడాలు అంటున్నారు. మీకు జ్వరం గట్రా రాలేదు కదా? పిచ్చి పట్టిందా ఏంటి? ఏంటే నీ ఆశ్చర్యం? నేను నా సొంత బావలకి మంచి భోజనం పెట్టకూడదా? నా దగ్గర డబ్బు లేదా ఏంటి? రేపొద్దున్నే పెద్ద సంచులు పట్టుకొని సంతకు వెళ్తాను. నా సంగతి నేను చూసుకుంటాను గాని నువ్వన్నీ సిద్ధం చేసి వంటల మీద ధ్యాస పెట్టు. సరేనండి, మీ ఇష్టం. నాకేం అభ్యంతరం? నా చేతి వంట రుచి చూపిస్తాను. మరుసటి రోజు ఉదయం రామయ్య చెప్పినట్టే సంతకు వెళ్లి కూరగాయలు, నెయ్యి, పప్పులు అన్నీ వీప్ మీద మోసుకొని చెమటలు కక్కుతూ వస్తాడు. సీతమ్మ వంటింట్లో అద్భుతంగా వంట చేస్తుంది. మధ్యాహ్నం ఆకులు వేసి అందరికీ వడ్డిస్తుంది. వంకాయ కూర, మునక్కాయ సాంబారు, మామిడికాయ పప్పు, నేతి బూరెలు, అప్పడాలు అన్నీ వడ్డిస్తుంది. ఆహా, సీతమ్మ, నీ చేతి వంట అమృతంలా ఉందమ్మా. ఈ మునక్కాయ సాంబార్ రుచి చూస్తే జన్మధన్యం. అసలు పల్లెటూరి వంట రుచే వేరు. అవును సీత, రామయ్య, అన్నీ ఇంత స్వచ్ఛమైనవి మీరెలా తెచ్చారో గాని నెయ్యి వాసన ఇల్లంతా ఘుమఘుమలాడిపోతోంది. తినండమ్మా, తినండి బావా, మొహమాట పడకండి. నెయ్యి ఇంకాస్త వెయ్యమంటారా? ఇంకో బూరె వడ్డించమంటారా? చాలు బావా, చాలు చాలు, కడుపు నిండిపోయింది. ఇలాంటి భోజనం చేసి ఎన్నేళ్లయిందో. నువ్వు నిజంగా గొప్ప ఆతిథ్యం ఇస్తున్నావు రామయ్య. నీ మనసు చాలా గొప్పది. ఇలా ఒక వారం రోజుల పాటు రామయ్య రోజూ ఉదయం అరిసెలు, మధ్యాహ్నం పులిహోర, పాయసం, సాయంత్రం బజ్జీలు, రాత్రి పాలు, పళ్ళు, ఇలా ఎన్నడూ లేని విధంగా తన బంధువులకు రాజులా భోజనం పెడతాడు. ఒకరోజు రాత్రి అందరూ కడుపు నిండా భోజనాలు చేసి అరుగుమీద చాపలు పరుచుకుని కూర్చునుంటారు. రామయ్య మెల్లగా మాట కలుపుతూ, బావా, చూసారా, వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి. నా ఆతిథ్యంలో ఏవైనా లోటుందా? ఏవైనా తక్కువ చేశానా? మీరు సంతోషంగా ఉన్నారా? మీకు నా ఆతిథ్యం నచ్చిందని చెప్తేనే నా మనసంతా తృప్తిగా ఉంటుంది. అయ్యయ్యో, లోటేంటి బావా? నువ్వు మమ్మల్ని మహారాజుల్లా చూసుకున్నావు. ఈ వారం రోజులు సీతమ్మ చేతి వంటతో మా కడుపులు నిండడమే కాదు, మా మనసులు కూడా నిండిపోయాయి. మీ ఆతిథ్యానికి మేం చాలా సంతోషంగా ఉన్నాం. రేపుదయం మేము మా ఊరికి బయలుదేరతాం. పొలాల్లో పనులు మొదలవుతాయి. రామయ్య చాలా ఉత్సాహంగా ముందుకు జరిగి, "ఆ, సరే బావా, కాని మీరు సంతోషించారు కదా, మరి ఆ ఆ గుప్తనిధి సంగతేంటి? మీరు సంతోషంగా దీవిస్తే నిధి జాడ తెలుస్తుందని చెప్పారు కదా.
నేను రేపు పొద్దున్నే పెరట్లో ఎక్కడ తవ్వాలి? నాకేమైనా కల్లో దేవుడు కనిపిస్తాడా? అది వినగానే ఆ, ఏంటి బావా అలా నవ్వుతున్నారు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? నిధి జాడు చెప్పరా. నా ఆతిథ్యంలో ఏమైనా తప్పు జరిగిందా? హ, రామయ్య, నిజం చెప్పాలంటే నీ ఇంట్లో ఎలాంటి గుప్త నిధి లేదు. అసలు మీ తాతగారు జమీందారుల దగ్గర పనిచేయనే లేదు. ఇదంతా మేం పుట్టించిన ఒక అబద్ధం. రామయ్య నిర్ఘాంతపోయి కోపంగా అరుస్తూ, ఏంటి? నిధి లేదా? అబద్ధమా? నాతో నాటకాలాడారా? మరి వారం రోజులు నా ఖర్చు, ఆ నెయ్యి, ఆ గారెలు, ఆ పప్పులు, ఆ బియ్యం, నా డబ్బంతా నీళ్ల పాలైపోయిందా? నన్నింత దారుణంగా మోసం చేస్తారా? నా రూపాయలన్నీ గంగలో కలిసిపోయాయే. శాంతించు రామయ్య, గాబరా పడకు. కూర్చో, ముందు కూర్చో. మేం నిన్ను మోసం చేయలేదు. నీ కళ్ళు తెరిపించాము. కళ్ళు తెరిపించడమేంటి బావా? నా దగ్గరున్న 4 రాళ్లు ఖర్చు పెట్టించి దారిలో నిలబెట్టారు కదా. ఇది కళ్ళు తెరిపించడమా? మీరు చేసిన మోసానికి నేనూళ్ళో వాళ్ళకి ముఖం ఎలా చూపించాలి? గట్టిగా అరవకు రామయ్య. కూడబెట్టడం తప్పు కాదు, కాని దాన్ని అనుభవించకుండా, తోటి వాళ్లకు పెట్టకుండా పస్తులుండడం పరమ పిసినార్తనం. నువ్వు డబ్బు దాచి దాచి ఇటు సీతమ్మను, అటు నిన్ను నువ్వే కష్టపెట్టుకుంటున్నావు. కడుపు నిండా తినక 10 మందికి పెట్టక ఎందుకు బావా ఈ సంపాదన? ఎవరి కోసం ఇదంతా? మనం పోయేటప్పుడు వెంట తీసుకెళ్తామా? అవునన్నా, సీతమ్మన్ చూడు, కనీసం పండక్కైనా ఒక మంచి చీర కట్టుకుని ఎన్నేళ్లయిందో. ఇంట్లో సరిగ్గా ఒక పూట కూడా కడుపు నిండా తినే పరిస్థితి లేదు. ఈ డబ్బెందుకు? బతికి ఉన్నన్ని రోజులు కాస్త సంతోషంగా తిని నలుగురు బంధువులతో కలిసుండడానికే కదా. నీలో దాగి ఉన్న ఆ మంచి మనసును బయటికి తీయడానికే మేవీ నిధి నాటకం ఆడాం. చూడ్రామయ్యా, ఈ వారం రోజులు నువ్వెంత సంతోషంగా వడ్డించావో దానికి తగ్గట్టే మేవెంత తృప్తిగా తిన్నామో. రోజు 4 మాటలు మాట్లాడుకుంటూ ఎంత నవ్వుకున్నామో గుర్తు తెచ్చుకో. ఈ సంతోషాన్ని నువ్వు నీ దగ్గరున్న డబ్బుతో కొనగలవా? రామయ్య, గుప్తనిధి అంటే ఎక్కడో భూమిలో దాగుండే పసుపచ్చటి బంగారం, వెలుతురునిచ్చే వజ్రాలు కాదు. మన ఇంటికొచ్చిన వాళ్ళని ఆప్యాయంగా పలకరించి 4 ముద్దలు పెట్టి నలుగురు బంధువులు వచ్చి వెళ్తూ ఉంటే ఈ పాత ఇల్లు కూడా ఎంత సందడిగా ఉందో చూసావా? ఇదే మనకు మిగిలే అసలైన ఆస్తి. అలా అనగానే రామయ్య మౌనంగా ఆలోచనలో పడతాడు. అతని కోపం నెమ్మదిగా కరిగిపోతుంది. ఈ వారం రోజులు ఇంట్లో జరిగిన కోలాహలం ఎన్నడూ లేని విధంగా సీతమ్మ ముఖంలో కనిపించిన ఆనందం, బంధువులతో కలిసి భోజనం చేసేటప్పుడు తను పొందిన సంతృప్తి అన్నీ అతని మనసులో మెదుల్తాయి. అన్నయ్య చెప్పింది 100కి 100 పాళ్ళు నిజమేనండి. ఈ వారం రోజులు మనిల్లు పండగలా ఉంది. మీరు కూడా ఈ వారం రోజులు ఎంత సంతోషంగా ఉన్నారో మీ ముఖంలోనే కనిపించింది. ఇకనైనా ఆ పిసినార్తనం వదిలేయండి. రామయ్య తన తప్పు తెలుసుకుని, నిజమే సీత, నిజమే. నేనిన్నాళ్ళు మాయలో ఉన్నాను. డబ్బు గుట్టలు గుట్టలుగా పోసుకుని కూర్చుంటే అదే పరమసుఖం అనుకున్నాను. కాని ఆ డబ్బుని వాడకపోతే అది పనికిరాని మట్టితో సమానమని ఇప్పుడు తెలిసింది నాకు. మీరు నా కళ్ళు తెరిపించారు బావా. నా అజ్ఞానాన్ని పోగొట్టారు. అయితే రేపట్నుండి మళ్ళీ వంటగదిలోకి పావుసేరు ఉప్పు తేవడం మొదలుపెట్టవా? లేదు బాబా, ఇక మీదట నా ఇంట్లో అలా జరగదు. నా దగ్గరున్న దాంట్లో నేను సంతోషంగా తింటూ నా ఇంటికొచ్చిన 10 మందికి పెడుతూ బతుకుతాను. రేపుదయం మీరు మీ ఊరికెళ్ళిపోతున్నారు కదా. వెళ్లే ముందు సీతమ్మ చేతి పులిహోర, నేతిలో వేయించిన పెసరగారెలు కడుపు నిండా తిని వెళ్ళాలి. దానికి కావలసిన సరుకులు నేనిప్పుడే వెళ్ళి కొనుక్కొస్తాను. భేష్ రామయ్య, ఇప్పుడు కదా నువ్వు అసలైన ఇంటి యజమానివయ్యావు. నీ మనసిప్పుడు బంగారం కన్నా స్వచ్ఛంగా ఉంది. అందరూ సంతోషంగా నవ్వుకుంటారు. రామయ్య మనసులోని పిసినార్తనం పూర్తిగా పటాపంచలైపోతుంది. నలుగురితో కలిసి ఆనందంగా బ్రతకడంలో ఉన్న గొప్పదనాన్ని గ్రహించిన ప్రశాంతత అతని ముఖంలో కనిపిస్తుంది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, తృప్తిని మించిన గుప్తనిధి ఈ లోకంలో మరొకట్లేదు. డబ్బుని పిసినార్తనంతో కూడబెట్టడం కంటే దాన్ని సక్రమంగా అనుభవించి 10 మందితో ఆనందాన్ని పంచుకోవడంలోనే
మనిషికి నిజమైన సంతృప్తి దొరుకుతుంది.